దీంట్లో 2 అక్షరాలు మార్చింది ద్రౌపది. నేను పాడతాను, మళ్ళీ ఆ 2 ఏమిటో పట్టుకోండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ స్త్రీగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కెద మానమున్ నిలుపవే నిర్వాణ సంధాయ నీకున్మృక్కెద మానమున్ నిలుపవే నిత్యానుకంప నిధి. కేవలం 2 అక్షరాలు. ఆయన బ్రాహ్మణ గోగణార్తిహరణ అంది, ఈవిడ స్త్రీ గణార్తిహరణ అంది. తన అవసరం, తన పుల్లింగం స్త్రీలింగం చెప్పుకోకపోతే ఎలాగమ్మా దేవుడికి తెలియాలిగా. అప్లికేషన్ అయినా పెట్టాలి కదా, టిక్ అయినా పెట్టాలి కదా. ఇది నువ్వు గోగణం కాదయ్యా, స్త్రీగణాన్ని మాత్రం కాపాడొద్దా? పైగా ఆవిడ బంధము లేదు, త్రంపవే భవలతలు, ఈ సంసార సాగరాన్ని మొత్తం తెంచేమని అడిగింది. ఇప్పుడు ఇప్పుడు సమస్య అడిగాదు, మానమును నిలుపవే అని అడిగింది. ఈ 2 నేను చేసిన మార్పులు ద్రౌపది ప్రార్థన, అంతే లెక్క. మన అవసరాన్ని బట్టి భగవంతుడిని ప్రార్థించాలి. 2 అక్షరాలు మారిస్తే కుంతి ప్రార్థన ద్రౌపది